श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। అచ్యుత అనంత గోవింద. ఎవరైనా రామకృష్ణ దగ్గరికి వచ్చి అచ్యుత అనంత గోవింద, శ్రీనివాస గోవింద, అచ్యుత గోవింద, అనంత గోవింద అని ఎలా అంటే ఇలానే ఎవడైనా భక్తిగా పలుకుతున్నాడు అనుకోండి రామకృష్ణుడు, నీకింకెక్కడ ఉన్నాయా దోషాలు అనేవాడు. ఆ నిండు మనస్తోడు పలికితే. అంటే సినిమాలో కూడా పలికిస్తారు, అలా కాదు. ఈ డ్రామా యాక్టర్లు కూడా పలుకుతారు ఈ మాటలు, అలా కాదు. నిండు మనస్తోటి, నిండు హృదయంతో, అలాగా నిండుగా ఆ కంఠం నిండా. కొంతమంది మాట్లాడుతుంటే నోటి నిండా మాట్లాడతారు. కొంతమంది ఎలా మాట్లాడుతారంటే ఏళ్ళతో మాట్లాడితే మనకేం కలిసి వస్తున్నారు, ఏళ్ళతో మాట్లాడితే మనకేం కలిసి వస్తున్నా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అలా కాదు, నోటి నిండా మాట్లాడతారు, నిండు మనసుతో మాట్లాడతారు. అలా అచ్యుత అనంత గోవింద అలా ఎవరైనా నిండు మనసుతోటి పలికితే రామకృష్ణ దగ్గరికి వచ్చి నీకింకెక్కడున్నారే పాపాలు, ఒకసారి అచ్యుత అన్నాక ఒకసారి అనంత అన్నాక ఇది నీకు దోషాలు, నువ్వు దోషరహితులైపోయావు, నీకు మానసిక ఆరోగ్యం వచ్చేసింది. ఈ గో ఫార్వర్డ్, ఈ మార్చ్ ఫార్వర్డ్, ఈ నీడ్ నాట్ స్టాప్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. గో ఫార్వర్డ్. అచ్యుత అనంత గోవింద. ఇంక నీకు దోషాలు ఎక్కడున్నాయి? వాడు కాల్చి ఇడిచిపెడతాడు. ఒక గడ్డి మేతిని తగలబెట్టడానికి ఒక గడ్డి పూల చాడు. అది దోషాలను పోగొట్టడానికి అచ్యుత అనంత గోవింద. చాలు, అయిపోయింది, నీ పని అయిపోయింది. ఎప్పుడు ఇది నిండు మనసుతోటి అన్నప్పుడు, ఇది హోల్ హార్ట్.